నమస్తే మై సెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 15 రోజుల్లో మానసిక వికలాంగుల పాఠశాల ప్రారంభించాలి అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్ కండ్లకు గంతలతో అధ్యాపకుల నిరసన పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీఓ ఇబ్బందులు ఉంటే దృష్టికి తేవాలని సూచన వైభవంగా కార్తీక దీపోత్సవం ఆలయాలకు పోటెత్తిన భక్తజనం ఇక వార్తల్లోని వివరాలు 15 రోజులలో మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి కలెక్టర్ నిర్మాణంలో ఉన్న మానసిక దివ్యాంగుల పాఠశాల వృద్ధాశ్రమం పనులతో పాటు కేంద్రీయ డ్రగ్ స్టోర్ గోదాంలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుల్తానాబాద్ లో నిర్మితం అవుతున్న మానసిక దివ్యాంగుల పాఠశాల పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వృద్ధాశ్రమ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నద్దం చేయాలని అధికారులకు సూచించారు. వికలాంగుల పాఠశాలలో అడ్మిషన్ కోసం 40 మంది పిల్లలు వచ్చిన నేపథ్యంలో తల్లిదండ్రులను సంప్రదించారు. పిల్లలు రెగ్యులర్ గా పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్, స్టోర్ ఫార్మసీ సిబ్బంది శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కళాశాల అధ్యాపకుల బృందం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న డిగ్రీ, పీజీ కళాశాలల నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులుగా తాము కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని కాలేజీలకు పెండింగ్ ఫీజులు చెల్లించాలని కోరారు. మేనేజ్మెంట్ గత 4 సంవత్సరాల నుండి ఎటువంటి రియంబర్స్మెంట్ రానప్పటికీ అధ్యాపకులకు ఎటువంటి అన్యాయం జరగద్దని అనేక రకాలుగా కష్ట నష్టాలు కోర్చుకొని ఇప్పటి వరకు వాళ్ళు మాకు జీతాలు ఇచ్చినా, కొన్ని రోజులు ఆపినా వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతోనైనా మేము ఇప్పటి వరకు ఎటువంటి అన్ఎంప్లాయ్మెంట్గా బయట ఉండలేం కనుక కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు పని చేస్తూ రావడం జరిగింది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల, కాలేజీలు మూతపడటం వల్ల అధ్యాపకులుగా ఇన్ని పీజీలు, డిగ్రీలు ఉన్నప్పటికీ కుటుంబాన్ని పోషించలేక, ఇటు గవర్నమెంట్ కావలసినటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేక మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అధ్యాపక బృందం తరఫున అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన మంత్రులకు, అధికారులకు వివిధ రకాలుగా మా యాజమాన్యాలు మేము రకరకాలుగా ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల విజ్ఞప్తి చేసినా కూడా నిధులు అనేటివి విడుదల కాలేదు. తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో మా యజమానులు ఈ యొక్క నిరవధిక బంద్ను దిగారు. సో దానికి మా యొక్క సహకారంగా, ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో ఎలాంటి నిధులు రాకుండా కూడా మా యజమానులు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మమ్మల్ని పోషిస్తున్నారు. ఉన్నత విద్యావంతులైనటువంటి మేము వాళ్ళ పరిస్థితులను కూడా అర్థం చేసుకొని విద్యార్థులకు నష్టం చేకూరద్దు, సమాజానికి నష్టం చేకూరద్దు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇన్ని రోజులు ఓర్పుతో సహనంతో చేశాం. గత 4 రోజులుగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. సో దానికి నిరసనగానే
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా సహకార అధికారి శ్రీమాల అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సుగ్లాంపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ సెంటర్లలో గన్ని సంచుల కొరత లేకుండా చూస్తామన్నారు. సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు కూడా సహకరించాలని కోరారు. అంతకుముందు డీసీఓ శ్రీమాలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, నాయకులు గాజుల రాజమల్లు, పన్నాల రాములు, సంతోష్రావు, లక్ష్మీనారాయణ, శేఖర్ తో పాటు రైతులు, హమాలీలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సుగ్లాంపల్లిలో సెంటర్ ఖరీఫ్లో రబీలో ఓపెన్ చేస్తున్నాము. ఎట్టి ఇబ్బంది లేకుండా అంటే రైతులకు ఇబ్బంది కలగకుండా కూడా మేము మా ప్యాచ్ తరఫున అన్ని సౌకర్యాలు కూడా చేస్తున్నాము. మిల్స్కు తరలించడం కానీ, తర్వాత గన్నీస్ అలాట్మెంట్ కానీ, మిగతా ఏ విషయాలలో కూడా ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. ఈవెన్ తడిసిన ధాన్యాన్ని కూడా చాలా సందర్భాలలో కొనుగోలు చేసి రైతుకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. సెంటర్లో కూడా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాము. రైతులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా సెంటర్ నిర్వాహకులకు కొంత కోఆపరేట్ చేయాలి, సహకారం అందించాలి. ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కొంత అంటే సెంటర్లో జస్ట్ అక్కడ మీరు పోసేసి వెళ్ళిపోకుండా కొంత ప్రొటెక్ట్ చేసుకుంటే రక్షించుకునే బాధ్యత కూడా మీరు చేపట్టుకోవాలి. ఎందుకంటే అకాలంగా వర్షాలు పడుతుంటాయి. సో మొత్తం ఇక్కడ ఉన్న 100 కుప్పలను 200 కుప్పలను ఒక సెంటర్ నిర్వాహకుడు అంటే వాటిని ప్రొటెక్ట్ చేయలేదు. కాబట్టి మీరు కూడా కొంత కాషియస్గా ఉండి వర్షం పడ్డప్పుడు కొద్దిగా మీరు సెంటర్లో ఉండి వాటిని రక్షించుకునేటట్టుగా చేయాలి. ఇంకా మీకు ఎట్లాంటి ఇబ్బందులు కలిగిన నిర్వాహకులతో కానీ, సెంటర్ ఇన్ఛార్జితో కానీ, ఎవరితో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాలలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజామునే సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం వేళల్లో ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. అర్చకులకు దీపదానం చేశారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని బ్రహ్మ పుష్కరిణిలో పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుండి బ్రహ్మ పుష్కరిణి వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తరలి వెళ్లారు. బ్రహ్మ పుష్కరిణి మధ్యలో గల మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు, భక్తులు బ్రహ్మ పుష్కరిణిలో మట్టి ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించారు. దీపాల వెలుగుల్లో బ్రహ్మ పుష్కరిణి దేదీప్యమానంగా వెలిగిపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కో రవీందర్, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో ఈరోజు ఒక అపురూపమైనటువంటి దృశ్యాన్ని మనం అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని అపురూపంగా ఉన్నటువంటి బ్రహ్మ పుష్కరిణిలో అనంతకోటి దీపాలంకరణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఉత్సవము కార్తీక శుద్ధ పౌర్ణిమ రోజున క్షేత్రానికే వన్యగా ఉన్నటువంటి కోనేరులో బ్రహ్మ పుష్కరిణిలో అనంతంగా లోక కళ్యాణం కొరకై దీపోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది ఒక విశేషంగా తెలియజేస్తూ, ముఖ్యంగా అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానం అనేటువంటి వెలుతురు సౌభాగ్యాన్ని పొందాలనే, లోకానికి చక్కటి వెలుతురునివ్వాలనే, అంటే శ్రేయస్సును యశస్సును కలుగజేయాలని చెప్పేసి కార్తీక దామోదరుని ప్రార్థిస్తూ ఈరోజు బ్రహ్మ పుష్కరిణిలో మన కోనేరులో అనంతకోటి దీపాలంకరణ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఇది లోకానికి హితం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గోదావరి హారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయం నుండి గోదావరి తీరం వరకు మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గోదావరికి విశేష పూజలు నిర్వహించి మహాహారతి సమర్పించారు. అనంతరం మహిళలు, భక్తులు గోదావరి నదిలో కార్తీక దీపాలను వదిలి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేసి మహాదీపోత్సవం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గత సాయంత్రం జాతర, నాగవెల్లి, యక్షగానం నిర్వహించారు. స్వామివారిని గరుడ వాహన రథంపైన ఊరేగించారు. పువ్వులతో అందంగా అలంకరించిన స్వామివారి గరుడ వాహన రథాన్ని ఆలయ చైర్మన్ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆలయ ఆవరణ నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర అంబేద్కర్ చౌరస్తా, హనుమాన్ టెంపుల్, ఇందిరా చౌక్ ప్రాంతాల మీదుగా ముందుకు సాగిందన్నారు. అత్యంత శోభాయమానంగా సాగిన స్వామివారి రథయాత్రకు అడుగడుగున మహిళలు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. నిన్నటి రోజున అన్నదానము మరి సేవా కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు మరి లాస్ట్ రోజు రథ కార్యక్రమం జరుగుతుంది. మరి రథము బయటకు రావడానికి కారణం ఏంటంటే రాని వారికి కూడా దేవుడు అనుగ్రహించి మరి అందరికీ బాగుండాలని కోరుకుంటూ సిరిసిల్ల జిల్లా బోయినపల్లి శివాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. నేత్రయాలంకృతం చండే దండాభిరాజితో నిర్వితరో వైనాయకో వామనో దేవో విష్ణు వర ప్రసన్నవరధన స్వామి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పెరికగిద్ద హనుమాన్ ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం జరిగింది. గత సాయంత్రం ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. కార్తీక మాసం అంటే ఎంతో విశిష్టమైన మాసం ఇది అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఎవరైతే దీపదానాలు కానీ ఫలదానాలు కానీ బ్రాహ్మణులకు ఇస్తే చాలా పుణ్యం లభిస్తుంది. కావున అత్యంత ఈరోజు ఇంకా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎవరైతే ఇంకా కార్తీక మాసం సందర్భంగా దీపదానం చేస్తే ఇంకా చాలా మంచి విశేషాలు అనుభవిస్తున్నారు. ఇంకా
ఈరోజు మన అలాగే ఈరోజు పెరిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా దీపాలంకరణ చేసుకోవడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో మన సుల్తానాబాద్ వాసులు చాలామంది అధిక సంఖ్యలో పాల్గొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సాంబశివ దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పూజారి పారువెల్ల రమేష్ శర్మ జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సిఐ సుబ్బారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దంపతులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జ్వాలా తోరణాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పల్లా మురళీధర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నగడూరి అశోక్ కుమార్, పట్టణ ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి రామ్మూర్తి, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, వాసవి మాత దేవాలయ చైర్మన్ చెకిలం మారుతి పాల్గొన్నారు. ఇది యొక్క శివ పురాణంలో, కార్తీక పురాణంలో కొన్ని పురాణాల్లో ఉన్నాయి కాబట్టి కొన్ని పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. మరి మనం కూడా అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ సాంబశివ దేవాలయంలో ఈ విషయంలో ధరించాలనే ఉద్దేశంతో జ్వాలా తోరణాలు వెలిగించడం జరిగింది. ఇప్పుడు మనం వడ్డీ దీపాన్ని కోటి వెలిగిస్తుంటామో పట్టుగుడ్డలతో కలిపిన ఆ జ్వాలా తోరణాన్ని ఎవరైతే ఒక్కటి వెలిగిస్తారో వారు 100 కోట్ల యొక్క దీపాలు వెలిగించిన ఫలాన్ని పొందుతారు. మరి ఇది చూసిన భక్తులు ఒకవేళ ఈగని వాళ్ళు వృద్ధులు ఎవరన్నా ఈ తాకిడికి తట్టుకోని వాళ్ళు దూరం నుంచి చూసి నమస్కరించిన వారికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. దీంతో భీమేశ్వర ఆలయం, భీమేశ్వర సదన్ పరిసర ప్రాంతాలు దీపాల కాంతులతో వెలిగిపోయాయి. ఈ వేడుకలకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేలాదిగా హాజరైన భక్తులు, మహిళలు ఉదయం నుంచి దీపాలను వెలిగించి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, ఆర్డీఓ రాధాబాయ్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రాజకీయాలలో బహుజనులకు 42% రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ దాసరి ఉష స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఎదుట బీసీ మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ బీసీలందరూ తమ శక్తిని చాటే సమయం వచ్చిందని, ఐక్యతను చాటి ఢిల్లీ వరకు రిజర్వేషన్ల నినాదాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ ఒత్తిడి పెంచాల్సిన ప్రాముఖ్యతను ఉష ఉద్ఘాటించారు. బీసీల హక్కులను కాలరాసేందుకు ఎన్నికల టికెట్లు లేదా చిన్న ప్రయోజనాల పేరిట ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రభుత్వాలపై ఉద్యమం కాదని, బహుజనుల జీవన మనుగడ కోసం పడే ఆరాటమని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా అన్ని వర్గాలతో కలిసి కమిటీని నియమించినట్లు ఆమె తెలిపారు. ఈ దీక్షలో వివిధ సంఘాల నాయకులు శంకర్, పర్వతాలు యాదవ్, సలేంద్ర కొమ్రయ్య, స్వప్న, భాస్కర్ యాదవ్, సతీష్ పాల్గొన్నారు. మరి బుద్ధుడి అష్టాంగ మార్గంలో ఒకటైనటువంటి మౌన దీక్ష, ఈ మౌన దీక్షలో భాగంగా సమస్య ఎక్కడ ఉన్నది, మరి ఆ సమస్యకి పరిష్కారాలు ఏంటి అనేటిది మన లోపలలోనే దాగి ఉంటుంది. మరి దాన్ని ఆలోచించుకొని బయటికి రావాలి వచ్చే విధంగా మరి ఈ మౌన దీక్షని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మౌన దీక్షలో మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కాసేపు మాట్లాడడం ఆపేస్తే మరి ముందు ముందు మన బీసీల రిజర్వేషన్లు రావడం వల్ల 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రావడం వల్ల బీసీల రిజర్వేషన్ మనం ఏ విధంగా బీసీలకి మేలు చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళని రాజకీయంలోకి తీసుకొని రావడం వల్ల వాళ్ళకి విద్య, ఉద్యోగ రంగాలలో ఆర్థిక రంగాలలోకి కూడా, ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లోకి కూడా ఏ విధంగా ప్రవేశపెట్టేటటువంటి అవకాశాన్ని తీసుకొని రాగలుగుతాం. మరి ఈ విధంగా ఎన్నో ఆలోచనలతోటి నిండి ఉన్నది. మనం అనుకుంటాం ఏదో ఒక
రాస్తా రోకోనో బందా లేకపోతే దిష్టిబొమ్మ దహనాల వీటి చేయడం వల్ల ఎంతో శబ్దం వస్తుందేమో అనుకుంటాం. కానీ ఈ నిశ్శబ్దంలోనే ఎంత శబ్దం దాగుందో కూడా మీరు అందరు గమనించాలి. మరి నేడు ఈ నిశ్శబ్దంగా మేమందరం కూడా ఈ నల్లని మాస్కులు ధరించినప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సిపిఐ మద్దతు ఇస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని సిపిఐ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్ష నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ వద్దకు తీసుకువెళ్లాలన్నారు. 42% రిజర్వేషన్లు అయితే సంతోషమని, లేకుంటే స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నారు. సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ 26న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్, సిబిఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, చాడ శ్రీధర్ రెడ్డి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అన్యాయంగా ఉన్నది. మరి ఇప్పుడు ఇంకా మీనమేషన్ లెక్క పెట్టకుండా కోర్టు కూడా పాత పద్ధతిలో ఎన్నికలు జరపవచ్చు అని చెప్తాం. అంటే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తిస్తున్నాను. మీరు 42% శాస్త్రం చట్టం తెచ్చారు. నరేంద్ర మోడీ ద్వారా అపాయింట్మెంట్ అయిన గవర్నర్ దాన్ని పెండింగ్ పెట్టడం ఆమోదించలేదు. ఆర్డినెన్స్ కూడా పెండింగ్ ఆమోదించలేదు. రాష్ట్రపతి ఉన్నటువంటి బిల్లు పెండింగ్ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ దగ్గరికి ఆల్ పార్టీస్ తీసుకెళ్ళి ఓ రకంగా దీన్ని తేల్చుకోవాల్సిన అవసరం. ఇంకా కాలయాపన చేస్తే ప్రభుత్వానికి చెడ్డగా తీసుకుని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఏదైనా అక్కడ తేల్చుకొని ఎన్నికలకు సందర్శించాలి. ఎన్నికలు వీలైన తొందరగా 42% వస్తే సంతోషపడేది కమ్యూనిస్టులే, మేమే సంతోషపడతాం. కానీ దాన్ని సాధించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఒకవేళ కాకపోతే ఎన్నికలైతే తప్పదని చెప్పి తప్పనిసరిగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. దానిపై సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాధవి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సోమ సారయ్య గతంలో భార్యను హత్య చేసి జీవిత ఖైదు శిక్ష పడి ఇటీవల సత్ప్రవర్తన కింద బయటకు వచ్చి ఆటో నడుపుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల పట్టణంలోని ఎస్ఎల్ఎస్ జ్యువెలరీ షాప్ తో పాటు పలు ఇండ్లలో దొంగతనానికి పాల్పడినట్టు వివరించారు. మోత్కులగూడెం చౌరస్తాలో సిఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా నిందితుడు పట్టుబడినట్లు తెలిపారు. అతడి వద్ద నుండి 1.5 కిలోల వెండి, 5 గ్రాముల బంగారం, 38,000 నగదుతో పాటు ఒక ఆటోను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు ఏసీపీ మాధవి రివార్డుతో ప్రత్యేకంగా అభినందించారు. తాళం వేసిన షట్టర్ని లిఫ్ట్ చేసి గడ్డపారతోటి అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను దొంగలించడం జరిగింది. ఆ తర్వాత ధర్మారం జమ్మికుంటలో కూడా ఒక కేసు అయింది. ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో 3వ నేరం చేశాడు ఇతను. కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షట్టర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి 20,000 రూపాయలు నెట్ క్యాష్ దొంగతనం చేశాడు. తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్కర్స్ ఇక్కడే మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్లో దీంట్లో కూడా సిల్వరును డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ 4 కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో 2 ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూని పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళటం జరిగింది. దాంతో ఇతను డిటెక్ట్ అయినాడు. తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేసి అతని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మనందరికీ సుపరిచితులే, జమ్మికుంట నివాసులందరికీ కూడా. జమ్మికుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ 2010లో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద 110/2010 మీద కేసులో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మత్స్యకార జిల్లా చైర్మన్ చొప్పరి రామచంద్రం, ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ, తహసీల్దార్ మారుతిరెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి సౌజన్య హాజరై ఎగువ మానేరు ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. మత్స్యకారులు చేపలను పట్టుకుని అభివృద్ధి చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డైరెక్టర్ గాడిచర్ల శ్రీనివాస్, గాడిచర్ల దేవయ్య, తహసీల్దార్ మారుతిరెడ్డి, ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్, మండల అధ్యక్షులు లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టు 10,50,000 చేప పిల్లల్ని విడుదల చేయడానికి మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వెహికల్స్ కూడా రావడం జరిగింది. ఈ 80 to 100 mm సైజు చేప పిల్లల్ని ఇందులో విడుదల చేయడం జరుగుతుంది. 80 to 100 mm సైజ్ అనేది మనం వేయింగ్ మెథడ్లో, అంటే 1 kg చేప పిల్లల్ని ఫస్ట్ వే చేసి ఆ వే మరియు మా డిఎఫ్ఓ గారికి మరియు నాతోటి విచ్చేసినటువంటి మా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్లకు మరియు ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులకు, జిల్లా మెంబర్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మత్స్య కార్మికులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఉచిత చేప పిల్లల కార్యక్రమం మన జిల్లాలో 1,48,00,000 చేప పిల్లలను విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ అప్పర్ మానేర్ ప్రాజెక్టులో 10,50,000 చేప పిల్లలు ఈరోజు కేంద్రంలోని ధర్మాల ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుంది. ఏదైతే చేస్తుందో మన ప్రభుత్వం ఇది మన మత్స్య కార్మికుల కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం ఇది. ఎందుకంటే వాళ్ళ ఉపాధిని పెంపొందించడానికి దీని మీదే ఆధారపడి బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు మంచి లాభాలు రావాలని కోరుకుంటూ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మా ప్రభుత్వానికి, మా మినిస్టర్లకు, మా కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మా గంభీరపేట మండల ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్న ప్రభుత్వానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం నుంచి యజమానులు ట్రాక్టర్లతో ర్యాలీగా బస్టాండ్ వరకు వెళ్లారు. తడగొండ గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యజమానులు మాట్లాడుతూ ఏటా 6వ తేదీన ప్రపంచ ట్రాక్టర్ యాజమాన్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ల రాకతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు. ప్రపంచ యజమాన్య దినోత్సవం పురస్కరించుకొని బోయినపల్లిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమాన్యులు సహకరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ప్రపంచ ట్రాక్టర్ దినోత్సవం వేడుకలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ట్రాక్టర్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఏంటంటే, మనకు భారతదేశానికి రైతు లేనిదే రాజ్యం లేనట్టు, ఆ రైతుకు గతంలో వెడ్డతో వ్యవసాయాలు ఉండే కానీ ఇప్పుడు ట్రాక్టర్ లేని వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు వాస్తవానికి. అదేవిధంగా ప్రతి ఒక్క పనికి ఈరోజు ట్రాక్టర్తోనే నడుస్తుంది. బిజినెస్దారులకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్క రంగంలో ట్రాక్టరు అనేది ముఖ్యమైనది. కాబట్టి అందుకే ఘనంగా ప్రపంచ దినోత్సవం వేడుకలు ట్రాక్టర్ ఈరోజు తడగొండ గ్రామం నుంచి వెళ్ళి మేము ప్రపంచానికి తెలిసేలాగా దాదాపు సుమారు 60-70 ట్రాక్టర్లతోటి అందరం రైతులం, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు అందరం కలిసి ఈరోజు ప్రధాని మోడీ కానుకగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ అందిస్తున్న ఉచిత సైకిళ్లను చందుర్తి మండలం మలయాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వేములవాడ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 20,000 సైకిళ్లను పంపిణీ చేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మోదీ కిట్ పేరుతో సహాయాన్ని అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కువ శాతం విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పనిచేసి జీవనాన్ని కొనసాగించేవారిని, వారిలో చాలా మంది పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. దీంతో స్పందించిన బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని వివిధ స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వినయ్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు ప్రతిభ, చరచంద్ర, చందుర్తి మండల అధ్యక్షులు విజేందర్ పాల్గొన్నారు. ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే విద్యకు 6%, ఆరోగ్యానికి 3% వరకు జీడిపిలో ప్రభుత్వాలు చెల్లించాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అందరూ భావిస్తారు. మరి సంజయ్ గారు ముఖ్యంగా మరి వైద్య రంగంలో ఈ మధ్య కాలంలో దాదాపు ₹1 కోటి పెట్టి మరి కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మన వేములవాడలో ఏరియా హాస్పిటల్ దాదాపు ₹1 కోటి పైన మరి ఖర్చు పెట్టి
పేషెంట్లకు హాస్పిటళ్లకు పనికొచ్చే ఉపకరణాలు కూడా వారు డొనేట్ చేయడం జరిగింది. మొన్ననే మన వేములవాడ వెళ్ళి మేము పరిశీలించినాము. మరి ఆరోగ్య రంగమే కావచ్చు, మరి విద్యా రంగమే కావచ్చు. మరి విద్యా రంగానికి మరి పిల్లలు సైకిల్లో స్కూల్కి వచ్చి మరి వారు ఆరోగ్యంగా ఉంటారు, స్కూల్ కూడా టైంకి వస్తారని మంచి ఉద్దేశంతో సంజయ్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. మరి వేములవాడ నియోజక పరిధిలో కావచ్చు, కరీంనగర్. ఉపాధి కోసం ఊరు వదిలి విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు అక్కడే అనారోగ్యంతో మరణించాడు. ఇది జరిగి 5 ఏళ్లు గడిచిన ఇప్పటి వరకు మృతదేహం స్వదేశానికి చేరలేదు. సాంకేతిక కారణాల దృష్ట్యా డెడ్ బాడీని ఇండియాకు పంపడం కుదరదని అక్కడి అధికారులు స్పష్టం చేయగా నరేష్ కడసారి చూపు కోసం కండ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన శ్రీపాద నరేష్ ది పేద కుటుంబం కావడంతో 2008లో ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలోనే 2020లో అనారోగ్యం బారిన పడ్డ నరేష్ బహ్రెయిన్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం ఇటీవల బాధిత కుటుంబానికి తెలిసింది. సుమారు 5 ఏళ్ల నుంచి నరేష్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోయినా అతని భార్య లత, అత్తమామలు అతను బ్రతికే ఉన్నాడని భావించారు. కానీ నిజం తెలిసి ఒక్కసారి బోరున విలపించారు. 5 ఏళ్ల నుంచి నరేష్ మృతదేహం బహ్రెయిన్లోని మార్చురీలోనే ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల మృతదేహాన్ని ఇండియాకు రప్పించే అవకాశం లేదని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో బహ్రెయిన్లోనే అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. ఈ విషయంపై నరేష్ సోదరుడు ఆనంద్ మెట్పల్లి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ చిన్నారెడ్డి, ఎన్ఆర్ఐ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తమ్ముడి మృతదేహాన్ని కనీసం చివరి చూపు చూసే అవకాశమైనా కల్పించాలని నరేష్ సోదరుడు విజ్ఞప్తి చేశారు. నా పేరు ఆనంద్, మా తమ్ముడి పేరు శ్రీపాద నరేష్. 2007లో పెళ్లి చేసినాం. 2008లో బేరన్ వేడు ఉపాధి నిమిత్తం పోయిండు. 2010లో వచ్చిండు. మళ్ళీ ఇక్కడ ఉపాధి లేదని చెప్పేసి ఉపాధి కోసం మళ్ళీ బేరన్ వెళ్ళిపోయాడు. 2017 నుంచి 17-18 నుంచి మాకు కాంటాక్ట్ లేడు. అంతకుముందు ఒకసారి ఫోన్ చేసి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది అని చెప్పి ఇక్కడ నుంచి డబ్బులు కూడా పంపించడం జరిగింది. అమ్మాయి అనిపోయిన విషయాన్ని కూడా ఎలా చెప్పాలో మాకు అర్థం కాకపోతే అమ్మాయి అనిపోయిన బాధ, అక్కడ తమ్ముడు కనిపిస్తలేదన్న బాధతో పోలీస్ స్టేషన్లో ఎంబసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి స్పందన, ఆఫీసర్లు ఎటువంటి స్పందన ఇవ్వలేరు మాకు. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం కానీ ఎంబసీ కానీ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వినతి కోరుకుంటున్నాం. ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో తల్లిదండ్రులే తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తికి చెందిన ప్రియాంక, జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం రాజక్కపల్లికి చెందిన మర్రి రాకేష్ గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అబ్బాయి దళితుడు కావడంతో యువతి తల్లిదండ్రులు కులాంతర వివాహానికి ససేమిరా అన్నారు. దీంతో పెద్దలను ఎదిరించి ఈ ఏడాది జూలై 27వ తేదీన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే కారణంగా వారిద్దరిని విడతీసేందుకు యువతి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. సుమారు 4 నెలల తర్వాత బంధువుల సహాయంతో కూతురుని తండ్రి వెంకటేష్, బావ గుంజే కుమార్ కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లుగా సమాచారం. ఈ మేరకు వారిపైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేము గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాము. ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించలేదు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము రాజక్కపల్లి గ్రామంలోనే ఇక్కడే ఉంటున్నాము. మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది. మనిషిని మాట్లాడి మీ భక్తిగా మీరు బ్రతకండి అని మమ్మల్ని వదిలేసిన తర్వాత నేను ఒక 2 months క్రితంగా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆమె ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది. మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జగిత్యాల హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు. మా అమ్మని నమ్మాను. నమ్మి మేము వెలగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది.
మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజరంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రజకపల్లికి రావాలనుకున్నప్పుడు రాజరంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కని తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడనే నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ ఉన్న మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని నేను మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి 100కి డయల్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు. నాకు నా కుటుంబానికి మా అమ్మ మా డాడీ మా బావ వలన ప్రాణాపాయం ఉంది గనుక మీరు రక్షించగలరని నా మనం. ఇండ్లలోకి చొరబడి నానా బీభత్సం చేస్తున్న కోతుల బారి నుండి విముక్తి పొందేందుకు యువత వినూత్న ఆలోచన చేసింది. చింపాంజీ దుస్తులు ధరించి కోతులను తరలివేస్తూ తమ పంటలను రక్షించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో కోతులు పంట పొలాలను నష్టం చేయడమే కాకుండా ఇండ్లలోకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో గ్రామంలోని పలువురు యువకులు కోతులను గ్రామం నుండి పంపించాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో చింపాంజీ దుస్తులను ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. గ్రామంలోకి కోతులు రాగానే చింపాంజీ దుస్తులతో కోతులను తరమడంతో అవి పత్తా లేకుండా పారిపోతున్నాయి. మా ఊరు కొండన్నపల్లి, మండల్ గంగాధర, జిల్లా కరీంనగర్. నా పేరు తొరికొండ భూమయ్య. మాకు కొద్ది రోజుల నుంచి ఈ కోతుల బెడద చాలా విపరీతమైన బాధ ఉంది. మనుషులను గరుసుడు, మనుషులైన వాడు ఎక్కడి నుంచేలో తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు. మా కెనాల్ చేయబట్టి చెట్ల దగ్గర అన్ని కోతులు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఇబ్బంది పెట్టడం వలన మా యూత్ పిల్లలు ఈ మంకీ క్యాప్ అని తీసుకొచ్చి చాలా మంచి పని చేసారు. అవి వచ్చి నుంచి వెళ్ళి ఈ కోతులు అసలు అది కనబడగానే ఉరుకుతున్నాయి భయానికి. అట్లాంటివి వేసిన మా పిల్లలకు ధన్యవాదాలు. ఒక నిర్ణయం తీసుకొని ఈ చింపాంజీ డ్రెస్సును తీసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల కొంచెం కోతుల విడత తక్కువ అయ్యింది. రోజు పొద్దున సాయంత్రం ఈ డ్రెస్ వేసుకొని తిరగడం వల్ల మాకు కొంచెం విముక్తి కలిగింది కోతులతోని. అదేవిధంగా మళ్ళీ కొన్ని గ్రామాల వారు ఏంటంటే తీసుకొచ్చి ఇక్కడే కెనాల్ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ అదే యథావిధిగా అదే జరగడం జరుగుతుంది. అది అట్లనే కాకుండా కోతులు ఈ వడ్ల మీద కానీ ప్రతి పంట మీద దాడి చేయడం, మనుషుల మీద దాడి చేయడం ఇలా జరుగుతుంది. కావున మేము ఇది ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ అదేవిధంగా కాకుండా కొన్ని కోతులు పోతున్నాయి, మళ్ళీ కొత్త కోతులు వస్తున్నాయి. ఈ పక్కపంటి గ్రామాల వాళ్ళు ఈటెల కొట్టడం, లేకపోతే వేరే విలేజ్ నుండి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం అట్లా జరగడం వల్ల ఇబ్బందితోని మేము ఇలా నిర్ణయం తీసుకున్నాం. విముక్తి కలిగింది కోతులతో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.